హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాటి వీడియోలో నా డైలీ రొటీన్ అయితే చూసేయండి. మార్నింగ్ 5:30కి అంతా లేసేస్తాను. సో 5:30కి లేచిన తర్వాత ఇండ్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ముగ్గు పెట్టుకుంటాను. ఒక్కరోజు 5:30కి లేకపోయానంటే ఆ రోజు ఇంకా హడావిడిగా పనులు అయితే మొదలైపోతాయి. ఒకటి టిఫిన్ అయినా చేయకుండా అయినా వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఆ రోజు వంట చేయాల్సి కూడా టైం ఉండదు, అంత బిజీగా అయిపోతుంది. ఎందుకంటే 9కి అంతా ఉండేసేయాలి మేము. అక్కడ 9కి అంతా ఉండకపోతే ఇంకా ఆ రోజు ఇంకా మీటింగ్ స్టార్ట్ అయిపోయినట్టే. ఎందుకు లేట్ వస్తావు, ఎప్పుడు లేట్ వస్తావు, అది ఇది అని అంటూ ఉంటారు. సో వాళ్ళతో ఎందుకు మాటలు అనిపించుకోవడం అని ముందుగానే నేనైతే స్టార్ట్ అయిపోతాను. అదేంటో కానీ మనం పనులన్నీ ఇంట్లో చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే త్వరగా వెళ్ళిపోతామో అప్పుడు ఎవరు రారు. సో మనం ఎప్పుడైతే లేట్గా వెళ్తామో ఆ రోజే బుక్ అయిపోతాం. ఇక్కడ వచ్చేసి నేనైతే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను తులసి చెట్టు అయితే పెట్టుకున్నాను, కానీ ఇత్తనాలు అయితే వేసాను, ఇంకా తులసి చెట్టు అయితే రాలేదు. ఇంకా బయటంతా క్లీన్ చేసుకున్న తర్వాత లోపలికి అయితే వచ్చేసి దేవుని ఫోటోల దగ్గర అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఎప్పుడైనా లీవ్ తీసుకున్నాం అనుకోండి, ఆ రోజైనా కొంచెం లేట్గా లేద్దాం అనుకుంటే అసలు లేవలేమన్నమాట. ఎందుకంటే డైలీ లేచి ఉంటాం కాబట్టి అదే టైంకే మనకైతే మెలకువ అయిపోతుంది. అయినా మార్నింగ్ లేవడమే బెటర్, ఎందుకంటే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటాము. సో నేను ఇక్కడైతే దీపం పెట్టేసుకున్న తర్వాత నేనైతే డైలీ టెంపుల్కి అయితే వెళ్తాను. టెంపుల్ వచ్చేసి ఓల్డ్ టౌన్లో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, శివాలయం టెంపుల్. ఆ టెంపుల్కి అయితే వెళ్తాను. ఇక్కడైతే నేను చపాతీ పిండి అయితే తడిపేస్తున్నాను. తడిపేస్తే కొంచెం అయితే మెత్తగా అయిపోయి వచ్చేసరికి చపాతీ చేసుకోవచ్చని చపాతీ పిండి అయితే తడిపేసి వెళ్తున్నాను. ఇప్పుడైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అందరికీ తెలిసే ఉంటుంది ఓల్డ్ టౌన్లో శివాలయం. సో ఈ శివాలయంకి అయితే నేను వెళ్ళేసి వస్తాను. వచ్చిన తర్వాత వచ్చే దారిలో నేనైతే ఈ కూరగాయలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే ఒక్కొక్కసారి తీసుకుంటాను, ఒక్కొక్కసారి తీసుకోను. సో నేనైతే వచ్చేటప్పుడు ఈ కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి అనిపించింది, తీసేసుకున్నాను. ఒక్కోసారి టైం అడ్జస్ట్ కాకపోతే నేను డ్యూటీ నుంచి వచ్చే టైం అయినా నేను కూరగాయలు అయితే తీసుకుంటాను. కాకపోతే కూరగాయలన్నీ అయిపోయాయి కదా అని చెప్పి, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను నూనెకాయ అయితే చేస్తున్నాను అనమాట. వంకాయలు ఆల్రెడీ మసాలా పేస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, ఫాస్ట్గా చేసుకోవాలి కదా అని చెప్పి. చపాతీ నూనెకాయ అయితే చేస్తున్నాను ఈరోజు కర్రీ అయితే. సో మీకు ఈ రెసిపీ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చపాతీ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే రైస్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నూనెకాయ చూడండి ఎంత బాగా ఉందో. నాకైతే చపాతీ నూనెకాయ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే బాక్స్ రెడీ చేసుకున్న తర్వాత టైం అప్పటికే 5 minutes ఉంది. సో హరీబరీగా అయితే రెడీ అయిపోయాను. సో ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.